అసలు మనిషికి నిజంగా 2 పునరుత్పత్తి వ్యవస్థలు ఉండవచ్చా? ఒక వ్యక్తి మొదట తల్లిగా, ఆ తర్వాత తండ్రి కాగలడా? ఇది నిజంగా సాధ్యమేనా అంటే సాధ్యమే. ఒక వ్యక్తికి 2 లైంగిక హార్మోన్లు ఉంటాయనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటిది నిజంగానే జరిగింది. ఇంతకీ అదెక్కడ? ఆమె ఎవరు? ఏంటా కేసు? అంత కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది కదా! అదేంటో లెట్స్ వాచ్. సాధారణంగా పురుషులు, మహిళలు వేర్వేరు క్రోమోజోమ్లను కలిగి ఉంటారు. ఇందులో భాగంగా పురుషుల్లో క్రోమోజోమ్లు, స్త్రీలలో క్రోమోజోమ్లు ఉంటాయి. అయితే తాజాగా చెప్పుకోబోయే కేసులో ఒకే వ్యక్తికి అండాశయం, ఉష్ణ కణజాలం 2 ఉన్న అత్యంత అరుదైన విషయం తాజాగా వెలుగు చూస్తుంది. వైద్య భాషలో దీన్ని ఓవోటెస్టిక్యులర్ డిజాస్టర్ అంటారు. ఈ అరుదైన పరిస్థితిని చైనాకు చెందిన లియో అనే మహిళ కలిగి ఉంది. ఆమెకు 2 పునరుత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి. అయితే గుర్తింపు కార్డులో మాత్రం మహిళగానే ఉంది. లియో అనే మహిళ నైరుతి చైనాలోని బిషన్ కౌంటీలో నివసిస్తోంది. ఆమె చిన్నతనం నుంచి షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడంతో పాటు మగవాళ్ళ దుస్తులు ధరిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమె 18 ఏళ్ల వయసులో టాంగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె శరీరంలో మార్పులు మొదలవ్వడం జరిగింది. ఇందులో భాగంగా లియోకు ఒక్కసారిగా గడ్డం పెరగడం ప్రారంభమైంది. దానికి కారణం ఆండ్రోజెనిక్ హార్మోన్ల ఆకస్మిక పెరుగుదలే. ఇదే సమయంలో ఆమె రొమ్ముల పరిమాణం తగ్గింది. ఇదే క్రమంలో ఆమె పురుష పునరుత్పత్తి అవయవాలు కూడా పెరగడం మొదలైంది. దీంతో లియోకు ఆమె భర్త టాంగు విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ఆమె తన కుమారుడితో విడిగా జీవిస్తుంది. అయితే విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన లియో షూ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుమారుడిని పెంచుకుంటుంది. అక్కడ పనిచేస్తున్న జౌ అనే మహిళ సహోద్యోగి పట్ల లియో ఆకర్షితుడయ్యాడు. ఆమెను వివాహం చేసుకొని కలిసి జీవించాలని కోరుకున్నాడు. అయితే లియో అధికారిక పత్రాల్లో ఆమె ఓ మహిళగానే గుర్తించబడి ఉంది. అదే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. చైనాలో స్వలింగ వివాహం చట్ట విరుద్ధం అవడంతో ఆమె ఇష్టపడిన కొలీగ్ని వివాహం చేసుకోకుండా నిరోధించింది. ఈ సమయంలో ఆమె తన మొదటి భర్త టాంగ్ ని కలిసింది. ఈ సమయంలో ఇరువురి అభిప్రాయంతో తన మాజీ భర్త టాంగ్ కు ఔతో వివాహం జరిపించారు. ఈ కండిషన్ లో భాగంగా లియో, జో కలిసి జీవించాలని పెట్టుకున్నారు. అప్పటి నుంచి జోని పెళ్లి చేసుకుంది టాంగ్. అయినప్పటికీ కాపురం చేసింది మాత్రం లియో అన్నట్లు అన్నమాట. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత జో గర్భవతి అయ్యి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ రకంగా ఇప్పుడు లియోకు 2 కొడుకులు. అయితే టాంగ్ తో కలిసి కనిన బిడ్డ లియోను అమ్మ అని పిలుస్తుండగా, జోతో కలిసి కనిన కుమారుడు మాత్రం నాన్నగా పిలుస్తుడన్నమాట. ఇది చాలా అరుదైన సమస్య అని, మిలియన్స్ లో ఒకరికి ఇలాంటి సమస్య ఉంటుందని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.